గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. సుప్రీంకోర్టు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. అది స్వచ్ఛందంగా లైంగిక వృత్తి ఎంచుకున్నటువంటి సెక్స్ వర్కర్ల మీద మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలని విడుదల చేసింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని ఆదేశించింది. స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదన్న సుప్రీంకోర్టు ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులను వేధించవద్దని తెలిపింది. దేశంలో మానవ అక్రమ రవాణా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ను అరికట్టడంతో పాటు సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి మార్గదర్శకాలను జారీ చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తి అంటే సెక్స్ వర్కర్గా మారుతున్నటువంటి వారు ఎంచుకున్నటువంటి వయోజనులకు బలవంతంగా ఈ రొంపిలోకి లాగిన బాధితులకు మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, కేవలం లైంగిక వృత్తిలో ఉందనే ఏకైక కారణంతో ఏ తల్లి నుంచైనా ఆమె బిడ్డను బలవంతంగా వేరు చేయలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పోలీసు యంత్రాంగం, అధికారులు సెక్స్ వర్కర్లను గౌరవంగా పరిగణించాలని, వారి గోప్యతను కాపాడాలని స్పష్టం చేసింది. ఏ రకమైన రెస్క్యూ ఆపరేషన్లోనూ వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదని, మీడియాకు లీక్ చేయకూడదని ఆదేశించింది. అలా చేస్తే ఆ చర్యలను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇతర పౌరులకు ఉన్నట్టుగానే సెక్స్ వర్కర్లకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయినా సెక్స్ వర్కర్లందరికీ ఆధార్ కార్డులు జారీ చేయాలని UIDAIను ఆదేశించింది. సరైన గుర్తింపు పత్రాలు లేని కారణంగా సంక్షేమ పథకాలకు వారు దూరం కాకూడదని వ్యాఖ్యానించింది. బలవంతపు మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నటువంటి నేర ముఠాలను టార్గెట్ చేయాలని పోలీస్ శాఖకు సూచించింది. తన వ్యక్తిగత కారణాలతో సొంతంగా ఇష్టంతో సెక్స్ వర్క్ నిర్వహించే వయోజనులపై అనవసరంగా దాడులు చేయడం, వారిని వేధించడం లేకపోతే క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. రెస్క్యూ ఆపరేషన్ లేకపోతే దాడులు నిర్వహించే సమయంలో సెక్స్ వర్కర్ల ఫోటోలు, వీడియోలు ప్రసారం చేయడం లేకుంటే వారి గుర్తింపును వెల్లడించడంపై తీవ్రమైనటువంటి నేరమని మీడియాకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వారిని వదిలిపెట్టి మహిళలు, మైనర్లను బలవంతంగా అక్రమ రవాణా చేసే మాఫియాపై మాత్రమే కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ శాఖలకు సూచించింది. ఇది సెక్స్ వర్కర్ల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. సెక్స్ వర్క్కి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి ఈ మార్గదర్శకాల మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.